ఈరోజు మన సామెత ఏంటంటే, ఆలు రావు కానీ అగ్రతాంబూలం నాకే కావాలి అని అన్నట్ట. ఈ మాట ఎందుకొచ్చిందంటే, పూర్వం పూర్వం ఏంటి ఇప్పుడు కూడా వేదం చదువుకున్న వాళ్ళని వాళ్ళు చదువుకున్న స్థాయిని బట్టి అప్పుడప్పుడు పండిత సభలు పెట్టి గౌరవిస్తూ ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు ఘనాపాటీలు ఉంటారు. అలాగే సహఘనాపాటీలు, అట్లా అర్ధఘనాపాటీలు ఇలా వాళ్ళు అది ఘనాపాఠి అనేది వాళ్ళు చదువుకున్న యొక్క ఆ కోర్సుని బట్టి ఉంటుంది. వాళ్ళు చదువుకున్న కోర్సుని బట్టి వాళ్ళకున్న నాలెడ్జి, వాళ్ళు చెప్పగలిగిన స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. అలా పై స్థాయి వాళ్ళకి ఎక్కువ దక్షిణ తాంబూలాలివ్వడం. అలా వాళ్ళ యొక్క స్థాయిలను బట్టి క్రమంగా ఆహ్, వాళ్ళకిచ్చేటటువంటి దక్షిణ అనేది ఆధారపడి ఉంటుంది. సో, వాళ్ళల్లో ఒకాయన ఏమీ చదువుకోకపోయినా, "నాకెందుకు మీరు అగ్రతాంబూలం ఇవ్వరు? నాకు కూడా ఇవ్వాల్సిందే" అని కొట్లాటం మొదలుపెట్టారట. అందులోంచి పుట్టిన సామెతనమాట. ఇలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు గూడా మన చుట్టుపక్కల కనిపిస్తూనే ఉంటారు. చదువుండొచ్చు, క్వాలిఫికేషన్ ఉండొచ్చు, క్వాలిటీ ఉండదు. లేదా అసలేమీ చదువుకోరు, వాళ్ళతో సమానంగా నాకు కూడా విలువివ్వాల్సిందే అంటారు. పదవి కోసం కొట్లాడుతా ఉంటారు. పొజిషన్ కోసం కొట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి దగ్గర గొడవలు పడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం పని చేసే చోట్ల చూస్తూ ఉంటాము. మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాము. ప్రమోషన్స్ అప్పుడైతే ఇంకా పెద్ద లొల్లి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే అది కూడా లేదనుకోండి. మనకి ఈ బాగా చదువుకున్న వాళ్ళు లేదు, చదువుకోని వాళ్ళు లేదు. రిజర్వేషన్ ఉంటే మీకు పొజిషన్ వస్తుంది. లేకపోతే లేదు. గవర్నమెంట్ జాబ్ అనేది సోదులకు కూడా రాకుండా అయిపోయింది. సో, అక్కడ కూడా కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రిజర్వేషన్ గురించి కూడా ఒకళ్ళు పైన, ఒకళ్ళ కింద స్థాయి భేదం. అందులో కూడా ఒకళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చారని, ఇంకొకళ్ళకి తక్కువ ఇచ్చారని, ఆ రిజర్వేషన్ కేటగిరీలో కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. వీటన్నిటికీ ఒకటే ఆళ్ళు రాకపోయినా అగ్ర తాంబూలం నాకే కావాలి. అగ్ర ఆసనం నాకే కావాలి. పదవి నాకే కావాలి. ఉన్నత స్థాయిలో నేనే ఉండాలి అని కొట్లాడుతూ ఉండే వాళ్ళ గురించి ఈ సామెత ఇప్పుడు పుట్టింది కాదు. అనాది కాలంలో పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రచారంలో ఉంటూనే ఉంది. జరుగుతూనే ఉంది వాస్తవంగా. నాతో ఏకీభవించే వాళ్ళు కొంతమందుంటారు. విభేదించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇది వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఆళ్ళు రాకపోయినా అగ్రతాంబూలం కావాలనే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. ఓకే.